కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు రేపిన దుమారం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. కాంగ్రెస్ సర్కార్పై సీఎంతో పాటు పలువురు నేతలపైన పోచారం చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు సొంత పార్టీలోనే తీవ్ర అసంతృప్తికి కారణమయ్యాయి. దీంతో బాన్సువాడకు చెందిన పాత కాంగ్రెస్ నేతలు పోచారంను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ ఆందోళనకు దిగారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక మరోవైపు ఈ పరిణామాల వెనక పోచారం, ఏనుగు రవీందర్ రెడ్డి వర్గాల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరే కారణమన్న చర్చ కూడా ఒకవైపు జరుగుతోంది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. తాను కాంగ్రెస్ పార్టీలో చేరలేదని, కేవలం జాతీయ జెండా మాత్రమే కప్పుకున్నానని పోచారం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ నేతలకు కొత్త ప్రశ్నలను ముందుకు తెచ్చాయి. కాంగ్రెస్లో చేరలేదని చెబుతున్న పోచారంను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా, లేక ఈ వ్యవహారంపైన అధిష్టానం మరో నిర్ణయం తీసుకుంటుందా అనేది ఇప్పుడు ఉమ్మడి నిజామాబాద్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. నిజామాబాద్ జిల్లాలో పోచారం శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సమావేశంలో గందరగోళం నెలకొంది. పోచారం శ్రీనివాసరెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలంటూ బాన్సువాడ పాత కాంగ్రెస్ నేతలు నిరసనలకు దిగారు. దీనికోసం వందలాది మంది తరలివచ్చి బైఠాయించిన ఘటన చర్చనీయాంశంగా మారింది. మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో సెగపుట్టించాయి. బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పోచారంపై ఫైర్ అవుతున్నారు. రేవంత్ రెడ్డి సహా మంత్రులు వేం నరేందర్ రెడ్డిపై ఘాటైన విమర్శలు చేసిన పోచారం కాంగ్రెస్ పార్టీలో ముసలం పుట్టించారు. అనేక నియోజకవర్గాల్లో నేతలు సొంత పార్టీపై పోరాటం చేస్తుంటే కారు పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన పోచారం వలస నేతగా హాట్ కామెంట్స్ చేయడం కాంగ్రెస్ అధిష్టానం కూడా సీరియస్ గానే పరిగణిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ కేసీఆర్ ను ఆకాశానికి ఎత్తుకొని కీలక వ్యాఖ్యలు చేసిన పోచారం కాంగ్రెస్ పార్టీని వీడేందుకు సిద్ధపడ్డారని తెలుస్తోంది. అపార అనుభవం ఉన్న పోచారం రాజకీయ అడుగులు జాగ్రత్తగా వేస్తారు. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీపై సీరియస్ గానే కామెంట్స్ చేశారు. నిజామాబాద్ డీసీసీ కార్యాలయం ఎదుట బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. పోచారం తీరుతో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తూ సీనియర్ కాంగ్రెస్ నాయకులకు అన్యాయం చేస్తున్నారని నిరసన వ్యక్తం చేశారు. నిరసనలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి వర్గీయులు, పాత కాంగ్రెస్ నేతలు ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరి సీఎంను దూషిస్తున్నారని, అతనిపై ఎందుకు చర్యలు లేవు అంటూ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే పోచారం ఘాటైన వ్యాఖ్యలు అనంతరం వెంటనే స్పందించిన మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి మెల్లగా కాంగ్రెస్ నేతల్ని రంగంలోకి దింపినట్లుగా చర్చ జరుగుతుంది. పోచారం చేతిలో బాన్సువాడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఓటమి పాలైన రవీందర్ రెడ్డి నియోజకవర్గంలో పట్టు సాధించారు. పోచారం శ్రీనివాసరెడ్డిని ముప్పు తిప్పలు పెట్టారు. ఎక్కడా కూడా పోచారం అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొనేలా చేశారు. ప్రోటోకాల్ లేకుండానే బాన్సువాడలో అభివృద్ధి పనులు సాగిపోయాయి. ఇక పోచారం గత్యంతరం లేని పరిస్థితుల్లో బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరాల్సి వచ్చింది. రవీందర్ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి వర్గాలుగా కాంగ్రెస్ విడిపోయింది. ఆధిపత్యం కోసం పోరాటంలో అల్లర్లు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు ఘాటుగా ఆరోపణలు చేసుకున్నారు. ఇదిలా ఉంటే పోచారం కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ అనుకున్న స్థాయిలో ఆయనకు సహకారం దక్కకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీలో ఇమడలేనని గ్రహించిన పోచారం తిరుగుబాటు జెండా ఎత్తారు. ఇదే సమయాన్ని అనుకూలంగా మార్చుకున్న రవీందర్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులను పోచారంపైకి ఉసుగొల్పారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు పోచారంను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆందోళనకు దిగాయి. కాంగ్రెస్ పార్టీని వీడాలని పోచారం ఎలాగో నిర్ణయానికి వచ్చినట్లుంది. ఇదే క్రమంలో ఏనుగు రవీందర్ రెడ్డి కూడా కోరుకున్నది ఇదే. ఇక ఎలాంటి నిర్ణయం కాంగ్రెస్ అధిష్టానం నుంచి రానుందో చూడాల్సిందే. కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన ఘాటైన వ్యాఖ్యల అనంతరం 4 రోజులకు బాన్సువాడ కాంగ్రెస్ నేతలకు మెలకువ వచ్చింది. పోచారం కాంగ్రెస్ పార్టీని వీడేందుకే సంచలన వ్యాఖ్యలు చేశాడనే విషయం గ్రహించలేకపోయారు. ఆలస్యంగా తేరుకున్న కాంగ్రెస్ నేతలు పోచారంపై ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఆలస్యంగా స్పందించిన శ్రేణులు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ లో పీఏసీ సమావేశానికి రాగా అక్కడే బాన్సువాడ కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. సమావేశం బయట బైఠాయించి నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి
సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుంచి అసలైన కాంగ్రెస్ నేతల పట్ల పోచారం వ్యవహరించిన తీరును పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు ఫిర్యాదు చేసి విన్నవించారు. ఎట్టి పరిస్థితుల్లో పోచారం శ్రీనివాసరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మహేష్ కుమార్ గౌడ్ ను కోరారు. నేతల మాటలు విన్న మహేష్ కుమార్ గౌడ్ తప్పకుండా తాను సీఎంతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో బాన్సువాడ నేతలు ఆందోళన విరమించారు. నిన్నటి వరకు పోచారం వ్యాఖ్యలపై ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఏ ఒక్క నేత స్పందించలేదు. అయితే నల్గొండ జిల్లా నేత ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మాత్రం బుద్ధిలేక పార్టీలో పోచారం చేరితే బుద్ధిలేక పార్టీలో చేర్చుకున్నారని కామెంట్ చేశారు. ఎవరు కాంగ్రెస్ పార్టీలో ఉండమంటున్నారు, వెళ్లిపోవాలంటూ ఘాటుగా రాజగోపాల్ హెచ్చరించారు. సొంత జిల్లాకు చెందిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాత్రం పోచారం వ్యవహారంలో సైలెంట్ గానే ఉన్నారు. అయితే బాన్సువాడలో పోచారంపై కాంగ్రెస్ శ్రేణులు మండిపడటంతో పాటు చర్యలకు డిమాండ్ చేయడంతో అధిష్టానం సస్పెండ్ చేస్తుందా లేదా అనే చర్చ ప్రస్తుతం జోరుగా సాగుతుంది. ఇదిలా ఉంటే తాను కాంగ్రెస్ పార్టీలో చేరలేదని, కేవలం జాతీయ జెండా మాత్రమే కప్పుకున్నానని పోచారం చెప్పడం వెనుక ఆంతర్యాన్ని కాంగ్రెస్ నేతలు గ్రహించలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరని పోచారాన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలా సస్పెండ్ చేస్తారనేది ఇక్కడ ట్విస్ట్ గా ఉంది. అయితే అధిష్టాన నిర్ణయం ఎలా ఉండబోతుందో అనేది ఆసక్తికరంగా మారింది.